సిరియాలోని డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ పేల్చేసింది మొన్న మిస్సైల్స్తో. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అయితే ఆ రాయబార కార్యాలయం మేమే పేల్చామని ఇజ్రాయెల్ ఇవాటి వరకు ప్రకటించలేదు. మొన్న ఒక సైనికాధికారి ప్రకటించాడు అంతే. అది కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేశాక, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేశాక అప్పుడు చెప్పాడు ఇది మేమే చేసాం అన్నటువంటి తరహాలు. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీద దాడి జరిగింది, ఇస్ఫాన్ నగరం మీద దాడి జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున డ్రోన్స్, మిస్సైల్స్ ఇవన్నీ విరుచుకుపడ్డాయి. అందులో చాలా వాటిని మేము ధ్వంసం చేశామని ఇరాన్ చెప్పింది. ఏమి కిందే డ్యామేజ్ జరగలేదని చెప్పింది. కానీ ఇదిగో జరిగినాయి అని కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. ఓవరాల్గా కథ నడుస్తుంది. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఏదైతే ఇజ్రాయెల్ అటాక్ ఇరాన్ మీద జరిగింది అని ఒక మంత్రి అధికారికంగా ప్రకటించాడు. అంటే ఇజ్రాయెల్ ఎంతవరకు మేము యుద్ధం చేసామని ప్రకటించలేదు. కానీ ఇజ్రాయెల్ ఫార్ రైట్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇత్తమార్ బెన్ గ్రివ్ కేమ్ అండర్ సివియర్ క్రిటిసిజం ఓవర్ హిజ్ క్రిప్టిక్ పోస్ట్ ఆన్ ఎక్స్. ఇది వాడు తను చెప్పుకొచ్చాడు, సరైనటువంటి బుద్ధి చెప్పాం మేము ఇరాన్కి, ఇంకా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అంటే అసలు దాచాల్సిన టైంలో దాచలేదు. అక్కడ ఇరాన్ నేను చేశానని చెప్పింది, ఇజ్రాయెల్ నేను చేశానని చెప్పలేదు. ఎందుకని? చెప్పకుండా యుద్ధం చేయడం అన్నటువంటి స్టైల్లోకి ఇజ్రాయెల్ నడుస్తుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రి కాస్త ఇట్లా ప్రపంచానికి ఇజ్రాయెల్ని ఇరికిస్తున్నాడు అంటూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళే. సేమ్ టైం అటాక్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి.